మస్తే అందరికీ అందరూ మంచిగా మేమైతే మస్తున్నాం. మీ హడావిడంతా మా అన్నగాడి పెళ్ళికి ఒక వారం రోజుల ముందే స్టార్ట్ అయింది. వారం రోజుల ముందే మేము అమ్మ వాళ్ళ ఇంటికి పెట్టెబెడ సర్దుకొని మంచిగా అయితే స్టార్ట్ అయినాం. దారి మధ్యన ఈ అంగన్వాడి ఆమె ఊకే ఫోన్ చేస్తుంది, బరువు కొలుచుద్దామని చెప్పేసి అని అక్కడ ఆగినాం. అది మహాది ఎప్పుడైనా ఏడుస్తుండే కానీ ఈసారి ఎందుకో మంచిగా పోయి జప్పని ఎక్కి కూర్చొని బరువు జోకించుకుంది, జబ్బగలుతా అన్నీ తీపించుకుంది. ఆ ఊకే ఎప్పుడు ఒకటే కంప్లైంట్, మీ పాప బక్క ఉందమ్మా. సత్తుపిండి ఇంటికాడ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. గట్టిగా కొడితే 15 నిమిషాలు, అంతకు మించి ఏం టైం పడుతుంది. యాక్చువల్గా వాళ్ళకి మేము వస్తున్నామని చెప్పలేదు, అంటే 2 రోజుల ముందు నుంచి రేపు వస్తామని 2 రోజులు అట్లే స్టాప్ చేసినాం. కాబట్టి చెప్పకుండా పోదామని చెప్పేసి ఫోన్ చేసినా కూడా చెప్పకుండా వచ్చిన సర్ప్రైజ్ మనకే ఉన్నట్టుంది. మమ్మీ గిట్లా అంటే ఏమంటే ఎవరికి ఫోన్ లేదు, అవద్దరు ఆడు బాగా నేర్చుకుంటారు. ఇంట్లో దొంగలు పడ్డారు రాహుల్ అని మా డాడీకి మా మమ్మీ ఫోన్ చేస్తే మా డాడీ ఏమో చెప్పక చేయకనే ఆ చిరు నిన్న వస్తా అన్నారు, మొన్న వస్తా అన్నారు, ఎగ్గొట్టిరు అని చెప్పేసి నవ్విండు. ఇక సడన్గా వచ్చినాం కాబట్టి ఇంట్లో ఉన్న కూరతోని 2 ఆమ్లెట్లు వేసిస్తే అడ్జస్ట్ అయిపోయినాం. మమ్మీ వాళ్ళు ఎట్లా సట్టి వాళ్ళు తిన్నారు కాబట్టి అల్లునికి ఊరికి వట్టిగా తినబెట్టి పంపించారు కదా, అందుకని ఆమ్లెట్లన్నీ వేసిస్తా అని చెప్పేసి ఆమ్లెట్లు వేసింది. మా మహాది ఆల్రెడీ స్టార్ట్ చేసింది. చాక్లెట్ ఓల్కొనిచ్చారు చాక్లెట్. బాబాయ్ బాబాయ్ ఎవరు ఆరగొండు తాతనా బాబాయ్? తాత కొనిచ్చిండా చాక్లెట్? మరి బాబాయ్ అంటున్నావు, బాబాయ్ ఎవరు? మా పవికి కూడా మేము వచ్చేది తెలియదు. మేము 2 రోజులు వస్తామని చెప్పేసి రాలేదు కదా, అది కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయింది. కానీ మేము వచ్చినాక మస్తు హ్యాపీ ఫీల్ అయింది, సర్ప్రైజ్ అయింది. ఇక పెళ్ళి పనులు స్టార్ట్. మేము అన్నగానికి మేమే చేసినాం. ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి ఫేషియల్ మేము మాత్రం హైబ్రోస్కి వ్యాక్స్కి పక్క ఊర్లోకి వెళ్ళి చేయించుకొచ్చుకున్నాం. హల్దీ డ్రెస్ చిన్న థింగ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి అన్నీ తీసుకొని అంతా వచ్చేసినాం. పెళ్ళి పిలుపులకి పెద్దమ్మ స్టార్ట్ అయింది. మా ఇంటికి వచ్చే వరకు ఈవినింగ్ 6 కాలే 5:30 6 అట్లా అయింది. అందరికి పట్టుండి ఇప్పుడైతే అందరికీ హల్దీకి ముందు రోజే పెట్టిపోతారు. హల్దీకి కూరళ్ళకి పెళ్ళికి అన్నిటికి కలిపి ఒకటేసారి పెట్టిపోతున్నారు. మేము ఎగబడి డాన్స్ ప్రాక్టీస్ చేసినాం కానీ అక్కడ మాత్రం చేయలేదు. చేసి వీపర్ వదినే మనకు నన్ను మళ్ళీ పొట్టడు వద్దా పొట్టడు. ఇక హల్దీ జోర్దార్ ఎంజాయ్ చేసినాం. ఈ చలికాలం అసలే చల్లటి నీళ్ళు వేయడం మీద ఊతారు అని చెప్పేసి మా అన్నగాడు ముందే మంచిగా అందులో గోరువెచ్చటి నీళ్ళు నింపించుకున్నాడు. పసుపు అంతా రుద్దుకున్నాక మంచిగా ఉండదని మేము ముందే ఫొటోస్ దిగినాం మంచిగా. వీడియో ఏ పండుగ అయినా దుంకుడు కామన్ కదా, డ్యాన్స్ లేనిది అసలు ఆ పండుగ ఫుల్ఫిలే కాదు. అట్లుంటుంది తెలంగాణలతోని. మేము అటు దుంకుతా అంటే మా మహాది ఇటు దుంకుతుంది. మొత్తం పసుపు అంతా వాష్ చేసుకొని మళ్ళీ మంచిగా రెడీ అయ్యి మళ్ళీ కూరల కడికి పోయేసరికి 7:30 అయింది. మేము పోయేవరకే మొత్తం ఫిల్ అయిపోయారు జనాలు. హల్దీకి ఎంతమంది వచ్చినా రాకపోయినా కూరలకు మాత్రం మా దగ్గర చాలామంది వస్తారు. మంచిగా కూరల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిర్రు. తెల్లారితే తెల్లారి మొహాలు ఎట్లుంటాయో, 2 రోజుల నుంచి నిద్రలు లేవు, ఈ పనం చేసుకుంటున్నామని మంచిగా పోయి పడుకొని తెల్లారి 6:30 అట్లా లేచి రెడీ అయినాం. మార్నింగ్ 11కి పెళ్ళి ఉంది, అయినా కూడా మాకు ఆ టైం సరిపోలేదు రెడీ అవ్వడానికి. అంతగానం రెడీ అయినా కూడా లేట్ అయినాం పెళ్ళికి పోయేసరికి.
పెళ్ళికి లేట్ అయిందంటే మళ్ళీ అందులో మా మహాద్య ఫీవర్, ఆమెకు ఫీవర్ వచ్చుట్లా పెళ్ళి బాగా ఎంజాయ్ చేయలే. మా అన్నగాడు వదినమ్మ అయితే సూపర్ ఉన్నారు పెళ్ళి డ్రెస్లా. అమ్మయ్య మొత్తానికి తాళి కట్టేసిండు, పెళ్ళి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒకరి పెళ్ళి గురించి మనం ఎంత వెయిట్ చేస్తామో మన ఫ్యామిలీలో, ఒకరి పెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేయాలి అట్లా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటామో అది మనం కనీసం దగ్గరుండి చూసేంత కూడా ఉండదు. నా పరిస్థితి కూడా అంతే అయింది. మా మహాదేవటి నేను తప్ప అందరూ ఎంజాయ్ చేసిర్రు, నాకేం మంచి అనిపించలేదు. బట్ ఓకే, అన్నగాడి పెళ్ళి కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో పెళ్ళి మాత్రం మంచిగా హ్యాపీగా జరిగింది. అటెండ్ అయినా, కాకపోతే అక్కడ ఉండలేకపోయినా పెళ్ళి దగ్గర ఉండలేకపోయినా కానీ అటెండ్ అయినా ఆడికే సంతోషం, మంచి అనిపించింది. అయితే వదిన వాళ్ళ నాన్న లేరు మాకు, మా సైడు పెద్దన్న లేడని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు కళ్ళకెళ్ళి నీళ్ళు తిరిగినాయి. బట్ ఓకే, పెళ్ళంతా హ్యాపీగా జరిగింది. వాళ్ళ ప్రెజెన్స్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఒక్కటే అట్లా ఉండిపోయింది. కానీ పర్లేదు, పెళ్ళి మాత్రం హ్యాపీగా జరిగింది. వదిన వాళ్ళది నిజామాబాద్ సైడు, వాళ్ళ సైడ్ ఈ 4 కిస్ పెట్టిస్తే పెళ్ళిలా అట్లా పెట్టిస్తారా ఇట్లా పెట్టిస్తారా అని చెప్పేసి అంటారు. కానీ వదిన వాళ్ళని ఏం అనలేరు, మంచిగానే దిగిరు ఫొటోస్, మంచిగానే ఏం అనలేరు. అన్న వాళ్ళు షూట్ కూడా చేసుకోలేరు. ఈ షూట్ చూసి బోర్ కొట్టిందని చెప్పేసి వదిన వద్దన్న. అంతా కూడా మంచిగా చేసిర్రు, హడావిడి ఆగమాగం చేయలేరు, మంచి అనిపించింది. ఈ ఒక్కరోజు పెళ్ళికి ఇంత షాపింగ్, ఇంత ఖర్చు, ఇన్ని రోజుల టైము అని అంటారు. కానీ జీవితంలో ఒక్కసారి చేసుకునేదే కదా, ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే, ఆ మాత్రం ఎంజాయ్ చేయాల్సిందే, ఆ మాత్రం రెడీ అవ్వాల్సిందే. పెళ్ళి మళ్ళా చేసుకోలేరు కదా. అట్లా మన ఇండియన్స్ పెట్టినంత ఖర్చు పెళ్ళిళ్ళ మీద ఇంకా ఏ కంట్రీ వాళ్ళు పెట్టారు. బట్ మన ట్రెడిషన్, మన కల్చర్ మనం మర్చిపోవద్దు కదా. ఈ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే, ఈ మాత్రం జరగాల్సిందే. ముఖ్యంగా పెళ్ళికి మాత్రం అవుతుంది కదా ఖర్చు. ఆడపిల్ల పెళ్ళైనా మగ పిల్లడి పెళ్ళైనా ఎవరికైనా ఇప్పుడున్న ఖర్చులకి దానికి ఎంతైనా ఖర్చు అవుతుంది. మా అన్న షూట్ క్యాన్సిల్ చేయించింది నయమైంది. ఈ పళ్ళకి స్మోక్ ఇవన్నీ, ఈ పెళ్ళి ఇంత గ్రాండ్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ షూట్స్ అంటే చూసి వాళ్ళకి బోర్ కొట్టింది, అన్నీ ఇవే కదా. ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. పెళ్ళి ఎవరు ఎంజాయ్ చేసిర్రు, ఎవరు ఎట్లున్నారు అనేది పక్కన పెడితే జీవితాంతం బ్రతకాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళు హ్యాపీగా మంచిగా పెళ్ళి చేసుకున్నారు, సంతోషం. ఇక డ్యాన్స్లకు వచ్చిందంటే వాళ్ళు ఏమంటది ఈవెంట్ మేనేజర్ ఎవరో మాట్లాడారు, ఆ డ్యాన్సులు చేపిస్తూ ఉంటే బతుకమ్మ పండుగ గుర్తొచ్చింది నాకు. మొత్తం బతుకమ్మ పండుగ ఆడ కనబడ్డది, మంచిగా ఎగిరిరు దుంకిర్రు. మేము చేయలే, మాకు ఈ సింపుల్ స్టెప్స్ అంటే కష్టం, కాస్త దుమ్మ దుంకేదంటే మంచిగా అనిపిస్తుంది. పెళ్ళి అయిపోయింది, మంచిగా స్టేజ్ ఎక్కిండ్రు, మేము ఫొటోస్ దిగి మా మహాదేవ్ హాస్పిటల్లో చూపించుకొని ఫొటోస్ దిగి వచ్చి తినేసి బయటకు వచ్చేసినాం. కళ్యాణం ఎక్కించుకుంటారా? కళ్యాణం బాయ్ చెప్పురు అందరు, బాయ్ చెప్పురు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్లో ములిగింది కదా. పెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది పక్కన పెడితే భరత్ మాత్రం ఏకదమ్ లెవెల్ ఎంజాయ్ చేసినాం. మంచిగా తెల్లారి 7:30 దాకా ఇంట్లో కొనియలే మా అన్నని. చలికాలం కాబట్టి మంచిగా స్వెటర్లు వేసుకొని దుమ్మడి దుంకినాం. ఇంకా మంట కూడా పెట్టుకున్నాం కొద్దిసేపు అక్కడ.
ఇంకొక డీజే సరిపోదని 2 డీజేలు తెప్పించారు. సో మొత్తానికి మా అన్న పెళ్ళి అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసినాం. అండ్ మీ ఫ్యామిలీలో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారనేది నాకు కామెంట్ చేయరి. అండ్ మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.